హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కోటా చెక్స్లో టస్సర్ బేస్లో ఫ్యాబ్రిక్ అండి. అది కూడా మనకి డిజిటల్ ప్రింట్లో పెయింట్ వేసినట్టుగా దానికి అవుట్లైన్ కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా, అంటే మనకి ప్రీవియస్గా శారీస్ మీదకి పెయింట్ వేసి అవుట్లైన్ మనం గ్లిట్టర్ లాగా వేసే వాళ్ళం కదా, అలాంటిదే హ్యాండ్మేడ్తో, అంటే మనం హ్యాండ్తో వేసిందే వచ్చిందండి. చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది. ఫ్యాబ్రిక్స్ మేము కొనలేము, అవసరం లేదు, స్టిచ్చింగ్ చేయించుకోము అనుకున్నా కూడా డ్రెస్ డిజైన్ ఐడియాస్ అయితే యూస్ఫుల్గా ఉంటాయండి. ఓన్గా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే 3 కలర్ ఆప్షన్స్లో ఇచ్చానండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ బేసిల్లో కోటా చెక్స్ వస్తుంది. చాలా సాఫ్ట్గా మంచి లైట్ వెయిట్లో సూపర్గా వస్తుంది. ఇదైతే మనకి లావెండర్ షేడ్ అండి. ఓపెన్ చేసి చూపిస్తాను. లావెండర్ షేడ్ పైన మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ వేసినట్టుగా బార్డర్ టైప్లో, ఓన్లీ కింద మాత్రమే ఇలా ప్రింట్ అయితే ఇచ్చాను. మొత్తం కూడా ఇలా ప్రింట్ డిజిటల్ ప్రింట్లో వస్తుందండి. లావెండర్ పైన మనకి పింక్ కలర్లో ఫ్లవర్స్, అది కూడా హ్యాండ్ పెయింట్, అంటే ఫ్రీ హ్యాండ్తో మనం వేసిన ఫ్లవర్స్ టైప్లోనే మనకి వస్తుందండి. చాలా బాగా వచ్చింది. దానికి అవుట్లైన్గా మీరు చూడండి, ఇది చూస్తే మీకు గుర్తొస్తుంది, చిన్నప్పుడు మనము హ్యాండ్ గ్లిట్టర్ లాగా ఇలా వేసేవాళ్ళం కదా. గ్లిట్టర్ అంటే గ్లిట్టర్ కాదండి, ఇది ఓన్లీ గోల్డ్ కలరే. మనకి అవుట్లైన్ లాగా ఇలా హైలైట్స్ అయితే ఇచ్చాము. ఇది హ్యాండ్తో వేసింది, మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్. ఇది మాత్రం హ్యాండ్తో వేసింది గోల్డ్ కలర్. చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీలో ఉంటుందండి. వెంటనే ఊడిపోవడం అలా అయితే ఏముండదు, మంచి క్వాలిటీలో ఉంటుంది. పైన అయితే మొత్తం కంప్లీట్ ప్లెయిన్ కాకుండా మనకి కొంచెం డార్క్, కొంచెం బ్లూ షేడ్లో రౌండ్స్ లాగా వచ్చింది చూడండి. మీకు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. ప్రింట్ అంతా కూడా ఇలా రౌండ్స్ డిజైన్ లాగా వస్తుంది, ప్లెయిన్గా కాకుండా ఇలా వస్తుంది కంప్లీట్. ఇది డిజిటల్ ప్రింట్లో సూపర్గా ఉంటుంది. చూడటానికి మాత్రం హ్యాండ్ పెయింట్ వేసినట్టుగానే ఉంటుందండి. దీన్ని మనము ఫ్రాక్స్ లాగా, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఫోటోషూట్స్కి అయితే సూపర్ అండి. ఇంకా ప్లఫీగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీ క్యారింగ్, చాలా బాగుంటుంది. అలాగే దీనికి లైనింగ్ వచ్చేసి సాటిన్ కానీ శాంటూన్ కానీ యూజ్ చేయండి. మనకి చెక్స్ లాగా ఇలా మనకి కోటా లాగా వచ్చింది కాబట్టి, ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి కొంచెం షైనీగా ఉండాలనుకుంటే మాత్రం సాటిన్ కానీ శాంటూన్ కానీ యూజ్ చేస్తే మనకి ఆ లుక్ ఇంకా బాగుంటుంది. కాటన్ కానీ డైరెక్ట్గా మీరైతే అసలు యూజ్ చేయకండి, లుక్కే మారిపోతుంది. ఇలా వస్తుందండి మొత్తం ప్రింట్ అంతా కూడా కంప్లీట్ రన్నింగ్లో వస్తుంది. పళ్ళు అలా ఏమి ఉండదు, కంప్లీట్గా ఇలానే ఉంటుంది. శారీ లాగా కూడా కట్టుకోవచ్చు మనం, కాకపోతే పళ్ళు ఉండదు, డిజైనర్గా ఉంటుంది. కాంబోస్కి బాగా సూట్ అవుతుంది. శారీ లాగా మదర్కి, అలాగే కిడ్స్కి అయితే లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బాయ్స్కి కుర్తా కూడా స్టిచ్ చేయొచ్చండి, బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. పిల్లలకి కాంబో లాగా, ఇప్పుడు రాఖీ వస్తుంది, నెక్స్ట్ అంతా కూడా ఫెస్టివల్స్, ఫంక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి దానికి కాంబో లాగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ అండి, అంత బాగుంది కలర్ డిజైన్ అంతా కూడా. ఇది టస్సర్ బేస్డ్లో వస్తుంది మనకి కోట. చూపిస్తాను దగ్గర నుంచి, ఎంత సాఫ్ట్గా కొంచెం షైన్ అవుతూ మనకి థ్రెడ్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుందండి. మొత్తం చూడండి ఇలా వస్తుంది. కంప్లీట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇందులో అయితే మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను, డిఫరెంట్గా ఉండేలాగా. ఈసారి అయితే లెహెంగాస్ లాగా కాకుండా షార్ట్ ఫ్రాక్స్ డిజైన్ చేశాను. ఫ్లఫీగా సూపర్గా వచ్చాయండి. లైట్ వెయిట్, పక్కా లైట్ వెయిట్, చాలా బాగా వచ్చింది. ఇదైతే లావెండర్ షేడ్లో వచ్చింది కదా, ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఫస్ట్ చూపిస్తాను, దాని తర్వాత రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి, రిన్ సోప్ కలర్ అంటాం కదా. అంటే నేను చెప్పడం అలా చెప్తేనే చాలామందికి ఐడియా వస్తుంది, అందుకనే కిరోసిన్ కలర్ అని, రిన్ సోప్ కలర్ అని, అలాగే కచ్చకాయ కలర్ అని అలా చెప్తున్నాను, పక్కా తెలుస్తుంది ఏ కలర్ అని. ఇది వచ్చేసి ఇలా మంచి బ్లూ కలర్. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా పెయింట్ కూడా సూపర్గా వచ్చిందండి, ప్రింట్ పెయింట్ అదంతా కూడా చూడండి. మొత్తం పింక్ కలర్లోనే, బ్లూ మీద పింక్, సేమ్ డిజైన్, సేమ్ కాంబినేషన్స్, కాకపోతే మనకి బేస్ కలర్ మాత్రమే డిఫరెంట్గా వస్తుంది. పైన వచ్చింది మాత్రం ఏ బేస్ కలర్ ఉందో దానికి కొంచెం డార్క్ కలర్లో రౌండ్స్, మొత్తం కూడా డాట్స్ లాగా వస్తుంది. ప్రింట్ ప్లెయిన్ ఏముండదు, ప్రింట్ కూడా వస్తుంది పైన, ఇలా వస్తుంది. ఇది ఒక కలర్. ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇది వచ్చేసి మనకి కొంచెం డార్క్ కలర్లో ఇచ్చానండి. దీనిపైన కూడా మనకి ప్రింట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇది వైన్ షేడ్లో వస్తుందండి. ప్రింట్ మాత్రం మనకి సేమ్ పింక్ కలర్లోనే ప్రింట్, పైన వచ్చిన రౌండ్స్ ప్రింట్ మాత్రం కొంచెం మనకి వంకాయ కలర్ లాగా వచ్చాయి. చూపిస్తాను, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ప్రింట్ అదంతా క్లియర్గా తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనిపైన చూడండి డాట్స్ కూడా మనకి ఇలా కనిపిస్తున్నాయి.
ప్రింట్ అయితే సూపర్ అండి. మొత్తం బార్డర్ లాగా వచ్చింది. దీన్ని శారీస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉంటుంది, ప్లఫీగా కూడా ఉంటుంది. ప్లీట్స్ కొంచెం ఎక్కువగా పెట్టుకొని మనం ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 3 కలర్స్లో కూడా నేను డ్రెస్సెస్ అయితే ఫ్రాక్ లాగానే డిజైన్ చేశానండి. షార్ట్ ఫ్రాక్స్ చాలా బాగా వచ్చింది. లుక్ వైజ్గా కలర్స్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ప్లఫీగా ఉంది చూడండి. 3 మీటర్స్ తీసుకున్నానండి. ఫ్లేర్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫుల్ ఫ్లేర్ వచ్చేసింది మొత్తం. మనకి పెయింట్ అనేది ఇలా వేసినట్టుగా ఉంది కాబట్టి కింద బార్డర్ టైప్లో ఫ్రాక్కి చాలా బాగా సూట్ అయింది. ఇలా వస్తుంది ఫ్రాక్. హెవీ ప్లీట్స్ ఇచ్చాను ఇక్కడ. అలాగే లోపల క్యాన్ ఇంకా సాటిన్, ఇక్కడ చూడండి సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల పైనుంచి మనకి లుక్ అనేది షైనీగా మంచి బ్రైట్గా కనిపిస్తుంది. లోపల క్యాన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను. చూడండి మొత్తం ఫ్రాక్ వచ్చేసి ఇలా ఫుల్ ఫ్లేర్తో 3 మీటర్స్ కాబట్టి సూపర్గా వచ్చింది. యోక్ పార్ట్ కూడా సేమ్ కలర్లో ఇలా తీసుకున్నాను. మొత్తం కూడా అవుట్లైన్ లాగా గోల్డ్ కలర్లో ఇక్కడ మనకు అవుట్లైన్ ఇచ్చాను కాబట్టి దీనికి తగ్గట్టుగా పైపింగ్ కూడా ఇచ్చానండి. స్లీవ్లెస్లోనే ఇచ్చాను. స్లీవ్స్ ఏమి యాడ్ చేయలేదు. కావాలనుకుంటే ప్లఫీగా పఫ్ స్లీవ్స్ కానివ్వండి అలా మనం యూస్ చేస్తే బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెక్ ప్యాటర్న్ ఇలా మనకి ఇక్కడ హోల్ టైప్లో, అలాగే ఇక్కడ బో వచ్చేలాగా, బో కూడా బిగ్ సైజ్లో వచ్చేలాగా ఇచ్చాను. పింక్ కలర్లో పెయింట్ ఉంది కాబట్టి ఇక్కడ బటన్ లాగా కూడా ఇచ్చానండి. థ్రెడ్ బటన్ ఫ్యాబ్రిక్తో బటన్ కూడా ఇచ్చాను. బ్యాక్ ఇలా హైలైట్ అయిపోయిందండి. ఫ్రాక్ అయితే చూసిన ప్రతి ఒక్కరు సూపర్గా ఉందన్నారు. అంత బాగా వచ్చింది. మనకి రెడీమేడ్స్లో ఇంత డిజైనర్గా ఇలా యూనిక్గా అయితే ఉండవు. కొన్ని మనం డిజైన్ చేసుకుంటేనే బాగుంటాయి. అలా మనము ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం సూపర్గా ఉంది. ఫోటోషూట్స్కి అయితే సూపర్గా కనిపిస్తుందండి. ఫొటోస్లో కానివ్వండి, వేసుకుంటే కూడా అంత లైట్ వెయిట్గా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రాక్ మోడలే, ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేశానండి. పైన నెక్ దగ్గర ప్యాటర్న్ వచ్చేసి ఇది ఇలా ఇచ్చాను. ఇది కూడా 3 మీటర్స్ ఫ్లేర్, కింద మనకి బార్డర్ టైప్లో వస్తుంది. సాటిన్ లైనింగ్ ఇచ్చాను. అలాగే క్యాన్ ఇంకా కాటన్ లైనింగ్, మొత్తం 4 లేయర్స్. మనం కొంచెం గ్రాండ్గా కావాలి, ప్లఫీగా ఉండాలనుకున్నప్పుడు క్యాన్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. అది కూడా స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి కంఫర్ట్ ఉంటుందండి. లోపల మనం కాటన్ లైనింగ్, మనం డబుల్ లైనింగ్ ఇస్తేనే క్యాన్ వేసిన ఫీలింగ్ కూడా ఉండదు, పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే నెక్ దగ్గర వచ్చేసి ప్యాటర్న్ ఇలా ఇచ్చాను. ఓపెన్గా ఇలా ఉంటుంది. మొత్తం స్ట్రిప్స్ లాగా ఇలా ఇచ్చి మనకి పైపింగ్ లాగా పింక్ కలర్లో ఇచ్చాను. బ్యాక్ అయితే బిగ్ సైజ్లో బో ఇచ్చానండి. పింక్ కలర్ ఇక్కడ మనకి బటన్ లాగా కూడా ఇచ్చాను. సింపుల్, ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ వస్తుంది. సింపుల్ ప్యాటర్న్. ఇది కూడా స్లీవ్లెస్లోనే అండి. చాలా బాగుంది. వేస్తే మాత్రం సూపర్. 3 కలర్స్కి 3 కలర్స్ సూపర్గా ఉన్నాయి. ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. ఇది కూడా షార్ట్ ఫ్రాకే కానీ మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చాను. ఇది వచ్చేసి చిన్నగా స్ట్రిప్స్ ఇచ్చానండి. పైన సన్నగా వచ్చేలాగా స్ట్రిప్స్ ఇచ్చాను. కోల్డ్ షోల్డర్ లాగా ప్లీట్స్ ఇచ్చాను. ఇది మనకి హ్యాండ్ పై నుంచి వస్తాయి. వేసుకున్న తర్వాత లుక్ బాగుంటుంది. ఇలా ప్లీట్స్ ఇచ్చాను. కింద కూడా మీ అవుట్లైన్ లాగా మొత్తం ప్లీట్స్ ఇచ్చాను. చుట్టూ కూడా ప్లీట్స్ వస్తాయి. పెయింట్ వేసినట్టుగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఫ్రాక్ చాలా బాగుంది. చాలా గ్రాండ్గా కూడా ఉంది. ఇలా వస్తుంది చూడండి. కింద చూడండి మీరు ఎంత ప్లఫీగా, చాలా గ్రాండ్గా వచ్చింది. మనం ఇంకా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రాప్ టాప్ లెహెంగా లాగా డిజైన్ చేసుకోవాలన్నా ఇదే ఫ్యాబ్రిక్తో యోక్ పార్ట్ యూజ్ చేసి క్రాప్ టాప్ లెహెంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సూట్ అయ్యే విధంగా ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది. మంచి బడ్జెట్లో కూడా ఉంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.